రోజు ఆ రోజు ఆడిన మాట తప్పని మనం మాట్లాడుకున్నాం. అదే గట్టిగా అయితే ఇప్పుడు జనసేన వాళ్ళైతే అటాక్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆమె ప్రతి కథలకి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఆమెపైతే విమర్శలైతే గట్టిగా స్పందిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆమె ఆడ, మగ అని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. అంటే ఎందుకు చెప్పాను తీవ్రంగా ఎళ్లారు. ఎందుకంటే ఆ రోజు గోశాలలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానిపైనైతే వాళ్ళైతే జనసేన సైనికులు ఖచ్చితంగా తీవ్రంగా మనోవేదన చెందారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆమె ఏం చెప్పింది అక్కడికొచ్చి ఆ గోశాల గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ కొడుక్కి రీసెంట్‌గా మార్క్ శంకర్‌కి ఆ సంఘటన జరగడానికి కారణం ఇదే. ఈ తప్పు ఇలా అపచారం చేయడం వల్లనే అలా తప్పు జరిగిందనైతే చెప్పుకొచ్చింది. దానిపైనైతే ఆ చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు యాక్సిడెంట్ అవ్వడం గురించి కూడా అంత దేవుడు చూశాడని చెప్పడం వచ్చింది. అంటే ఈ రకంగా చూసుకుంటే నేను కూడా ఒక రకంగా ప్రశ్నించాలనుకుంటున్నాను రోజా గారిని. ఏంటంటే ఈమె దారుణంగా ఓటమి పాలవడానికి లేకుంటే వైసీపీ 11 సీట్లకి కారణం అవ్వడానికి వైసీపీ చేసిన తప్పులే అనుకోవచ్చా? ఎందుకంటే వేంకటస్వామి అనే భక్తులు అక్కడ అన్ని మతస్థులు వెళ్ళి పైకి వెళ్ళి ప్రచారం చేసిన మాట వాస్తవమా కాదా? ఆ టైంలో హిందూ దేవులపైన అటాక్ జరిగిన విషయం వాస్తవమా కాదా? వాటన్నిటికీ దేవుడు ప్రతిఘటంగా వాటన్నిటికీ దేవుడు ఈరోజు శిక్ష వైసీపీ పార్టీకి వేశారంటే మరి ఇది కరెక్ట్ అవుతుందా? కాబట్టి ఇలా అడగాలనుకుంటే ఎన్నైనా అడగవచ్చు. అలానే ఇప్పుడు జనసేన నాయకులకు సంబంధించిన కొంతమంది నాయకులైతే రోజాని ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ అది దాటడం తప్పు. మార్క్ దాటకూడదు. ఎందుకంటే ఆయన ఆడ, మగ లేకుంటే హిజ్రానా నాలుగో రకమని అయితే ప్రశ్నించడం చాలా తప్పుడు విషయం. ఎందుకంటే ఇలాంటి విషయాలు మాట్లాడితేనే రేపొద్దున జైలు పాలవుతారు. రేపొద్దున వైసీపీ గవర్నమెంట్ వస్తే ఇదే మాటలు బయటికి తీసి జైలు పెడతారు. ఈరోజు నీ పవన్ కళ్యాణ్ నాయకుడి కోసం లేకుంటే వేరే వాళ్ళని ఉత్సాహపరచడానికి మాట్లాడుతావు కానీ రేపొద్దున జైలుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. హుందాగా మాట్లాడండి. తప్పుడు ప్రచారం ఇప్పుడు నేను ఏదో చెప్పాను కదా ఇంతకుముందు, ఖచ్చితంగా వైసీపీ ఉన్నప్పుడు హిందూ దేవులపైన అలా హిందూ గుళ్ళపైన దాడి జరిగిన మాట వాస్తవమే. అలానే అక్కడ తిరుమల పైన గుడి పైన అన్ని మతస్థులు ప్రచారం చేయడం కూడా మాట వాస్తవమే. అవి వాస్తవాలు కాబట్టి మాట్లాడుతున్నాం. అలానే ఆమె టికెట్లు అమ్ముకుందంటారా అది ఆరోపణ చేయండి. అది నిజం వాస్తవం అనేది తర్వాత బయటపడుతుంది. కానీ టికెట్లు పైన అమ్ముకుంది, కొన్ని కోట్ల రూపాయలు దందా చేసింది అనేది చెప్తున్నారు. సరే ఏదైనప్పటికైతే అలా ఆరోపణ చేయండి. కానీ ఆమె ఆడ మగ అనే దాని గురించి మాట్లాడడం తప్పండి. అది కరెక్ట్ కాదు. సరే విషయానికి వస్తే అది కూడా పవన్ కళ్యాణ్‌ని దేవుడు అలా అనడం కూడా తప్పు. నేను ఇప్పుడు చెప్పాను కదా! మరి వైసీపీ 11 సీట్లు కారణం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన మరి వైసీపీని శిక్షించినట్టే కదా! జగన్మోహన్ రెడ్డి అరాచకాలని శిక్షించి ఈరోజు 11 సీట్లకు కట్టబెట్టాడు కదా! అది కూడా దేవుడు చేసిన పనే కదా! ఈరోజు పవన్ కళ్యాణ్ కొడుకు అలా జరిగింది దేవుడు చేసిన పని అంటే, ఈరోజు 11 సీట్లకు వైసీపీ పరిమితం అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే కదా! మరి హిందువులు చేసిన తప్పే కదా! నేను దాన్నే ప్రశ్నిస్తున్నా. మరి దీనిపైన మరి ఎలాంటి మరి ఏం చెప్తారో చెప్పండి సమాధానం. కాబట్టి ఓవరాల్‌గా అక్కడ ప్రశ్న ఎలా ఉండాలంటే ఇక్కడ గోవులు ఎందుకు చనిపోతున్నాయి? కారణాలేంటి? దానికి సమాధానం చెప్పమని అడగాలి గానీ, ఇంక అలా పర్సనల్ అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రోజా ఇది తెలుసుకుంటే మంచిది. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా తప్పుడుగా ముందుకెళ్ళింది. ఈరోజు తనకి వెంటాడుతూ ఉన్నారు. ఏ చిన్న పని జరిగినా ఇప్పుడు అరెస్ట్ చేసే పరిస్థితికి అయితే వస్తున్నారు. ఆమె ఇంతకుముందు మాట్లాడిన మాటలు చూసుకున్న మనం అయితే ఇప్పుడైతే ఆమె ఏదో షోలు కూడా చేస్తున్నట్టుంది మళ్ళీ. ఇప్పుడు ప్రజాస్వామ్యం వదిలేసి ఏదో కొన్ని షోలు కూడా చేస్తున్నట్టుంది టీవీ ఛానల్స్‌లో. సరే ఏదేమైనప్పటికైతే ఆమన్న మాట అయితే పవన్ కళ్యాణ్ కొడుకు పైన అన్న మాట అయితే జన సైనికులైతే చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అన్ని సోషల్ మీడియాలో ఆమె పైనైతే కింద మీద రఫాడిస్తా ఉన్నారు. చూద్దాం మరి. ఆ రఫాడించే ప్రయత్నంలో తప్పుడుగా వెళ్ళొద్దండి. నేను అదే చెప్తున్నా. తప్పుడుగా వెళ్ళొద్దు. పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. ఇంతకుముందు ఆమె చేసిన తప్పులేమైనా ఉంటే దాన్ని ప్రశ్నించండి. టికెట్లు అమ్ముకుందంటారా దానికి ఆరోపణలు చేయండి. అలానే మీరు అంతకుముందు చేసిన ఆమె ఏమన్నా చేసుంటే తప్పులుంటే అవి బయట పెట్టండి తప్ప ఇలా ఆమె క్యారెక్టరైజేషన్ అయితే చేయకూడదు. తప్పది. నేను దాన్నైతే సమర్థించను. సరే మిగతా విషయాలు చాలా విషయాలు మాట్లాడాడు. ఓకే మంచి విషయం. ఎందుకంటే ఆవేదనలో కూడా మనం తప్పులు మాట్లాడకూడదు. మన నాయకుడిని అన్నాడని ఇమ్మీడియట్‌గా మనం పౌరుషంతో మాట్లాడితే రేపొద్దున మనమే ఇప్పుడు ఒక పోసాని మురళీకృష్ణలాగా లేకుంటే వల్లభనేని వంశీలాగా అయితే జైల్లో కూర్చోవాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తుంది కదా! ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు అధికారంలో. వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తుంది. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ వాళ్ళు తప్పులు చేస్తే వాటి గురించి ఎత్తి చూపించండి తప్ప ఇలా పర్సనల్‌గా అయితే వెళ్ళొద్దని అయితే నేనైతే కోరుకుంటున్నా. అలానే ఉండాలి కూడా. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే రోజా అన్న మాటలైతే ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నారు. నేను కూడా దాన్ని సమర్థించానండి రోజా అన్న మాటలని. అక్కడికొచ్చి పల్లం శ్రీనివాసరావు గారు పిలిచారు కాబట్టి మీరందరూ వచ్చారు మంచిది. కానీ వాళ్ళు ఎలౌ చేయకపోవడం కూడా తప్పే. ఎందుకంటే సవాల్ వెనక్కి తీసుకోవడం అనేది అక్కడ చేసిన తప్పే అతను చేసింది. మరి అక్కడ లోపల పిలిచి మరి కూర్చోబెట్టి మాట్లాడుంటే బాగుండేది. అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. కానీ ఆ తప్పు చేయలేదు. వాళ్ళు అనుకోని ఉండరు. వీళ్ళు వచ్చి రారేమో అనుకున్నారంటారు. కానీ వాళ్ళైతే స్వీకరించి వచ్చారు కాబట్టి ఆ టైంలో మాటలు కొంచెం ఎక్కువ మాట్లాడారు. ప్రశ్న చూడగానే అత్యుత్సాహంతో రోజు ఎక్కువ మాట్లాడింది పవన్ కళ్యాణ్ కొడుకు గురించి.